Hi friends, I am Ananda from Elite Training Solutions. Today I will discuss GRE exam question, Elite practice book, page number 238, question number 130. Quantity 1. Number of days in which A will work alone. Given A and B can complete work in 8 days, B and C can complete work in 12 days, C and A can complete work in 8 days. A alone కావాలి అంటే క్వాంటిటీ 1 A ప్లస్ B వర్క్ 8 days, B ప్లస్ C వర్క్ 12 days, C ప్లస్ A వర్క్ 8 days. టోటల్ వర్క్ కావాలంటే ఎల్సిఎం కదా, 8కి 12కి 8 ఎల్సిఎం ఎంత 24 కదా. టోటల్ వర్క్ 24 యూనిట్స్ అనుకుంటే A ప్లస్ B 24/8 3 యూనిట్స్ పర్ డే వర్క్ చేస్తుంది కదా. 24/12 2 యూనిట్స్ కదా. 24/8 2 యూనిట్స్ కదా. ఓకే, ట్వంటీ 3 యూనిట్స్ కదా, 3 యూనిట్స్. సో టోటల్ సమ్ చేస్తే 2A ప్లస్ B ప్లస్ C వస్తుంది కదా. టోటల్ యూనిట్స్ 8 యూనిట్స్ కదా. సో A ప్లస్ B ప్లస్ C 4 యూనిట్స్ కదా. అంతా 4 యూనిట్స్ కదా, 4 యూనిట్స్. A ప్లస్ B ప్లస్ C 4 యూనిట్స్. C ఏ వర్క్ కావాలి అంటే ఏ వర్క్ కావాలంటే BC ఎంత వర్క్ చేస్తున్నారు, BC 2 యూనిట్స్ కదా, 2 యూనిట్స్ కదా. మరి ఏ వర్క్ ఎంత ఉంటుంది 2 యూనిట్స్ కదా. సో ఏ అలోన్ టోటల్ వర్క్ ఎంత 24 కదా. ఏ వర్క్ చేసేది ఎంత 2 యూనిట్స్ కదా. 24/2 12 days, 12 days. క్వాంటిటీ 1 12 days. Q1 ఈజ్ ఈక్వల్ టు 12 days. సో Q2 చేద్దాం. Q2 number of days in which A will work alone. Given A and B can complete work 18 days, they start work together and after working for 6 days A left and B complete remaining work 24 hours. 24 days. అంటే A ప్లస్ B టుగెదర్ 18 డేస్లో చేయగలరు వర్క్ని. బట్ ఏమైందంట, ఏ అండ్ బి స్టార్ట్ చేశారంట వర్క్ 6 days చేశారంట. ఏ లెఫ్ట్ అయిపోయాడు, రిమైనింగ్ వర్క్ బి కంప్లీట్ చేశాడు ఎన్ని డేస్లో 24 daysలో. సో ఏంటి, ఏ ప్లస్ బి 18 days వర్క్, ఎన్ని డేస్ వర్క్ చేస్తారు వాళ్ళు 6 days చేస్తారు కదా. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 18 daysలో 6 days వర్క్ చేస్తారు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 12 days వర్క్ కదా. సో ఏ ప్లస్ బి 12 days వర్క్, బి ఒక్కడే ఎన్ని రోజులు చేశాడు 24 days కదా. బి ఒక్కడు 24 days చేశాడు. సేమ్ అయింది క్యాన్సిలేషన్ 1s 2. ఏ ప్లస్ బి బై బి 2/1 అంటే ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్స్ చేస్తారు 2 యూనిట్స్, బి ఎన్ని యూనిట్స్ చేస్తాడు 1 యూనిట్. సో బి 1 యూనిట్ చేస్తే ఏ ఎన్ని యూనిట్స్ చేస్తాడు రోజుకి, ఏ కూడా 1 యూనిట్. సో ఏ 1 యూనిట్, బి 1 యూనిట్. సో ఏ ప్లస్ బి ఎన్ని డేస్లో చేస్తారు టోటల్ వర్క్ 18 days కదా. 18 days, 18 days ఏ అండ్ బి చేస్తే ఏ 1 యూనిట్, బి 1 యూనిట్. టోటల్ వర్క్ ఎంత 36 కదా, 36 యూనిట్స్ టోటల్ వర్క్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఏ విల్ వర్క్. ఏ అడిగాడు. సో 36 యూనిట్స్ టోటల్ వర్క్. ఏ ఎన్ని యూనిట్స్ చేస్తాడు 1 కదా. సో 1, సో 36 daysలో చేస్తాడు. Q2 ఎంత వచ్చింది 36 days. సో Q2 గ్రేటర్ దాన్ Q1 కదా. Q2 గ్రేటర్ దాన్ Q1. సో Q1 లెస్ దాన్ Q2. ఆన్సర్ Q1 లెస్ దాన్ Q2. ఆప్షన్ బి. థ్యాంక్ యూ.